ఆ, అమ్మని మీ ఊరు తీసుకెళ్ళిపో. ఎప్పుడు చూసినా సీరియల్స్ చూస్తుంది. నాకు తినడానికి కూడా ఏం పెట్టట్లేదు. డాక్టర్ గారు, ఏం తిన్నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది, కాస్త చూడండి. అబ్బో, పెద్ద జబ్బే. తింటాం మానేయండి, సరిపోతుంది. బంటి, పింకీ నువ్వు మాట్లాడుకోవట్లేదా? అవును, ఆడుకోవటానికి వెళ్ళినప్పుడల్లా ఒడియమ్మ బంటి బంటి అంటుంది. ప్లేట్ దోశ ఎంత బాబు? ఆంటీ ప్లేట్. ప్లేట్ దోశ 60, చట్నీ అన్లిమిటెడ్. పక్కింట్లో కోడి పోయిందంట తెలుసా? ఏమో, మేమైతే కోడి కూర చేసుకుని తొందరగా తినేసాం. ఈ సంవత్సరం సాధించింది ఏమన్నా ఉందా అంటే అది ఈ పొట్టే. మరి నువ్వు? ఓయ్, ఆనందం అంటే ఏంటో తెలుసా? నీతో మాట్లాడే క్షణం. దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? వారానికి ఒక్కరోజు స్కూల్ పెట్టాలి అని కోరుకున్నా. ఏంటి అలా ఉన్నావు? ఉప్పు తింటే బీపీ, పంచదార తింటే షుగర్ వస్తాయి కదా, మరి గుడ్డే బిస్కెట్స్ తింటే మంచి రోజులు రావేంటి? స్కూల్లో ఏమైంది? అన్నదానం చేయటానికి నాకు అన్న లేడు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు దానం చేయొచ్చా అని అడిగా. అందరు నవ్వారు. మీరు పెంచుకునే కోడిని కూర వండేసుకున్నారేంటి? మా ఇంట్లో మేత తింటూ పక్కింట్లో గుడ్లు పెడుతుంది. ఏంటి పక్కింటి కోళ్ల వైపు అలా చూస్తున్నావు? దొంగ కోళ్ళు భలే రుచిగా ఉంటాయనేవాడు మా తాత. ఏంటి బజ్జీలు అమ్ముతున్నావు? ఎలాగో ఫెయిల్ అయిపోతానని అర్థమైపోయింది. ఇంట్లో డబ్బులు అడిగితే కొడతారు, అందుకే బజ్జీలు అమ్ముకుంటున్నా. ఏమైంది? నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నా మార్క్స్ చూసి నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏమైంది అలా ఉన్నావు? అమ్మకి హెల్ప్ చేద్దామని కిచెన్లోకి వెళ్తే నువ్వు బయటికి వెళ్ళు, అదే పెద్ద హెల్ప్ అనింది. హలో జ్యోతి, నేను పింకీ స్కూల్ బ్యాగ్ కొనుక్కోటానికి వచ్చాం. నువ్వు కూడా వస్తావా? ఏంటి పింకీ, ఇంట్లోనే బాంబులు కలుస్తున్నారా? సౌండ్ వస్తుంది. లేదు, అన్నయ్యకి నాన్న తెచ్చిన బాంబులు సరిపోవని అరుస్తుంటే అమ్మ వాడి వీపు మీద వాయిస్తుంది. నిన్న మీటింగ్ లో ఏమైంది? ప్రిన్సిపాల్ ప్యూన్ని అమ్మ వాళ్ళకి టీ తెమ్మంటే నాకు బూస్ట్ అన్న. ఏంటి పరీక్ష మొదలైన కాసేపటికి వచ్చేసావు? ప్రిన్సిపల్ వాట్సాప్ గ్రూప్ లో ఎవరు కాపీ చేయొద్దు అని మెసేజ్ పెట్టాడు. సరే సార్ అని రిప్లై ఇచ్చా, అంతే పంపేశారు. ఏంటి మీ అమ్మ తిడుతుంది? నానమ్మకు వంట చెయ్యి అంటే చికెన్ ఫ్రై చేసా. ఏమంటే తనకు పళ్ళు లేవు.